మనం అడుగుతున్నాం తండ్రి ప్రభా. మార్గ మధ్యలో ఉన్న బిడ్డలను కూడా మీ చేతికి అప్పగిస్తున్నాం తండ్రి ప్రభా. వారు కూడా త్వరగా మీ సన్నిధికి రావడానికి తండ్రి ప్రభా సహాయం దయచేయమని అడుగుతున్నాం తండ్రి ప్రభా. పరిశుద్ధురా, ఎంతమంది బిడ్డలైతే నీ సన్నిధిని ఆలక్ష్యం చేస్తూ ఉన్నారు తండ్రి ప్రభా. పరిశుద్ధురా, వారికి కూడా ప్రభా మరి యొక్క తరుణాన్ని దయచేయమని అడుగుతున్నాం తండ్రి ప్రభా. మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభా. పరిశుద్ధురా, సర్వాధికారి మీకే వందనాలు స్తోత్రాలు తండ్రి ప్రభా. ఏదైనా ప్రభా ఆరాధన ఆది నుంచి అంతవరకు మీ తోడు కాపుదలు సహాయం దయచేయమని అడుగుతున్నాం తండ్రి ప్రభా. మీరు ఏ బిడ్డనైతే ప్రభా నిలబెట్టుకుని ఉన్నారు, మీరు ఎరిగి ఉన్నారు తండ్రి ప్రభా. పరిశుద్ధురా, ఆ బిడ్డ ద్వారా తండ్రి ప్రభా సంఘంతో మీరు మాట్లాడమని అడుగుతున్నాం తండ్రి ప్రభా. ఆ బిడ్డను బలపరచండి, స్థిరపరచి మీ వివరగా వాడుకొనమని అడుగుతున్నాను తండ్రి ప్రభా. పరిశుద్ధురా, మీకే వందనాలు స్తోత్రాలు తండ్రి ప్రభా. ఆ బిడ్డ నిలబడి మాట్లాడుతుండే సంఘం ప్రభా వినగలిగే చెవులను గ్రహించగలిగే మనసును మాకు దయచేయమని అడుగుతున్నాం తండ్రి ప్రభా. ఈ విధంగా సంఘాన్ని ప్రభా అనుదినము తండ్రి ప్రభా ఒక అంశం ద్వారా ప్రభా మీరు ఎంత బలపరుస్తూ స్థిరపరుస్తూ అభివృద్ధి పరుస్తున్నందుకు మీకు వందనాలు తండ్రి ప్రభా. పరిశుద్ధురా, ఈ సన్నిధిని ప్రభా మీ సన్నిధిలో ప్రభా పరిశుద్ధ మేము ఆనందించుటకు సహాయం దయచేయండి తండ్రి ప్రభా. పరిశుద్ధురా, పరిశుద్ధాత్మ సంచారం జరుగుడు సహాయం దయచేయండి తండ్రి ప్రభా. ప్రతి ఒక్క బిడ్డ ప్రభా ఆత్మపూర్ణలోకి సహాయం దయచేయమని ఈ సన్నిధిలో ప్రభా ఉన్న ప్రతి ఒక్క బిడ్డ ప్రభా పేరు చొప్పున దీవించి ఆశ్రయించి బలపరిచి స్థిరపరచమని మా ప్రభువును రక్షకుడిని యేసుక్రీస్తు వారి నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి సంఘమంతా లేచి నుంచినట్లయితే పాటల ద్వారా దేవుని మహింపరచుకుందాం. తమ్ముడు ఇది రెండో పాట. బాసిల్లెను సిలువలో పాపక్షమా, యేసు ప్రభుని దివ్య క్షమా. బాసిల్లెను సిలువలో పాపక్షమా, కలువరిలో నా పాపము పొంచి సిలువకు నిన్ను యాహుతి చేసి, కలువరిలో నా పాపము పొంచి సిలువకు నిన్ను యాహుతి చేసి, కలుషహరా కరుణించితివి, కలుషహరా కరుణించితివి. బాసిల్లెను సిలువలో పాపక్షమా, యేసు ప్రభుని దివ్య క్షమా. బాసిల్లెను సిలువలో పాపక్షమా, దోషము చేసినది నేనే కదా, మోసములో బ్రతికిన నేనే కదా. దోషము చేసినది నేనే కదా, మోసములో బ్రతికిన నేనే కదా. మోసితివా నా శాపభరం, మోసితివా నా శాపభరం. బాసిల్లెను సిలువలో పాపక్షమా, యేసు ప్రభుని దివ్య క్షమా. బాసిల్లెను సిలువలో పాపక్షమా, పాపము చేసి గడించితి మరణం, శాపమేగానే నాజించినది. పాపము చేసి గడించితి మరణం, శాపమేగానే నాజించినది. కాపరివై నన్ను బ్రోచితివి, కాపరివై నన్ను బ్రోచితివి. బాసిల్లెను సిలువలో పాపక్షమా,
యేసు ప్రభుని దివ్య క్షమ బాసిల్లెను సిలువలో పాపక్షమా. ఎందులకు నాపై ప్రేమ అంత దయా స్వామి నామదికి. ఎందులకు నాపై ప్రేమ అంత దయా స్వామి నామదికి. అందులకే భయమొందితిని, అందులకే భయమొందితిని. బాసిల్లెను సిలువలో పాపక్షమా. యేసు ప్రభుని దివ్య క్షమ బాసిల్లెను సిలువలో పాపక్షమా. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే మరి పాటగా కల్వరిగిరిలోన సిలువలో శ్రీ యేసుని పాట పాడుకుందాం. కల్వరిగిరిలోన సిల్వలో శ్రీ యేసు పలు బాధలుండెను, ఘోర బాధలు పొందెను. కల్వరిగిరిలోన సిల్వలో శ్రీ యేసు పలు బాధలుండెను, ఘోర బాధలు పొందెను. నీ కోసమే, అది నా కోసమే, నీ కోసమే, అది నా కోసమే. కల్వరిగిరిలోన సిల్వలో శ్రీ యేసు పలు బాధలుండెను, ఘోర బాధలు పొందెను. ప్రతివానికి రూపునిచ్చి అతనికి రూపు లేదు, ప్రతివానికి రూపునిచ్చి అతనికి రూపు లేదు. 10,000లో నాతి ప్రియుడు పరిహాసములనొందినాడు, 10,000లో నాతి ప్రియుడు పరిహాసములనొందినాడు. నీ కోసమే, అది నా కోసమే, నీ కోసమే, అది నా కోసమే. కల్వరిగిరిలోన సిల్వలో శ్రీ యేసు పలు బాధలుండెను, ఘోర బాధలు పొందెను. దారగ రక్తంబు కారి దాహము దాహమనెను, దారగ రక్తంబు కారి దాహము దాహమనెను. పారబోయబడి పాపంబుగా చేయబడి, పారబోయబడి పాపంబుగా చేయబడి. నీ కోసమే, అది నా కోసమే, నీ కోసమే.
అది నా కోసమే కల్వారి గిరిలో నా సిల్వాలో శ్రీ యేసు పలు బాధలుందేను ఘోర బాధలు పొందేను అందరి దోషము మోసి పొందెను ఘోర వ్యాధి అందరి దోషము మోసి పొందెను ఘోర వ్యాధి నిలువెల్ల గాయాలు పొంది విలువైన స్వస్థతనిచ్చి నిలువెల్ల గాయాలు పొంది విలువైన స్వస్థతనిచ్చి నీ కోసమే అది నా కోసమే నీ కోసమే అది నా కోసమే కల్వారి గిరిలో నా సిల్వాలో శ్రీ యేసు పలు బాధలుందేను ఘోర బాధలు పొందేను. హల్లెలూయా. దయచేసి సంఘమంతా కూర్చోండి. మరి వాక్యానికి వెళ్ళక ముందు వాక్యం కొరకు సహోదరి జాస్మిన్ శ్రీకాంత్ గారు వచ్చి ప్రార్థించవలసిందిగా మనం చేస్తున్నాం. ప్రార్థన. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే, మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, కృపగల మా దేవ, నీ బంగారు పాదలకు వేలాది వందనాలు ప్రభువా. ఉదయకాలం మొదలుకున్నావు నాయన, ఈ యొక్క సాయంత్రకాల సమయం వరకు నీ సజీవమైన రక్క చోటును దాచి ఉంచావు తండ్రి. మరి ప్రతి పనిలో తోడుగా నడిపించినందుకు వేలాది వందనాలు. ఇప్పటి వరకు నాయన నిన్ను ప్రభా పాటల ద్వారా స్తుతించాం తండ్రి. మాకు మంచి స్వరాలు ఇచ్చినందుకు వందనాలు ప్రభువా. నాయన ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడా నామ ప్రార్థిస్తారో మీరు మా మధ్య నుండి ఉంటనే సెలవిచ్చిన దేవుడు ప్రభువా. కుటుంబాలు కలిగి ప్రార్థన చేయుచుండగా మీరు మా మధ్య నుండి వేలాది వందనాలు స్తుతులు ప్రభువా. నైనా తండ్రి, ఏ బిడ్డ అయితే ప్రభు వాక్యం చెప్తారు ప్రభు, ఆ బిడ్డని నిలబెట్టుకోండి ప్రభు. ఆ బిడ్డతో మీరే మాట్లాడాలని తండ్రి నాయన యేసయ్య. ఏమైతే వాక్యం విత్తాలో ప్రభు సహాయం చేయండి. ఆ బిడ్డ వాక్యం చెప్పుచుండగా ప్రభు వినగల చెవులు, గ్రహించగల మనసు మాకు దయచేయండి ప్రభు. విన్న వాక్యం విడిచిపెట్టకుండా ప్రభు దినదినము నెవరేసుకునే భాగ్యం మాకు దయచేయండి నాయన. కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను కూడా పేరు పైన దీవించండి తండ్రి. రావాల్సిన బిడ్డలను కూడా తోడుకొని రమ్మని, ఈ కొద్ది ప్రార్థన కొద్ది వినపం నీ పాస్తిని చేర్చుకుని ప్రతిఫలం ఇమ్మని నా తండ్రి అని యేసునామములో అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థించిన సహోదరుని బట్టి దేవాదేవానికి మహిమ కలుగును గాక. మరి సమయంలో వాక్య పరిచర్య కొరకు సహోదరి ప్రసన్న జాన్ గారిని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కళ్ళు మూసుకుందామండి. వాక్యం చిన్న ప్రార్థన చేసుకుని వాక్యం ప్రారంభించుకుందామండి. మహోన్నత మహాకరుడ రాజా, నీ బిడ్డ చేసిన ప్రార్థన మీరు ఆలకించి ఉన్నారు. మరొక్కసారి నీ పాదాల దగ్గరికి వస్తుండగా బాబు రాజా, నీ సిలువ చాటు నన్ను భద్రపరచుకోండి. జ్ఞానం లేని దాన్ని బాబు రాజా, నీ పరలోక సంబంధమైన జ్ఞానంతో అభిషేకించండి బాబు. అర్హత లేని దాన్ని బాబు రాజా, నాకు ఇక్కడ నిలిచిన అర్హతను దయచేసినందుకు నీ పరిశుద్ధ పాదాలు కొందనాలు. ముఖ్యంగా మాతో మాట్లాడు బాబు రాజా. మమ్మల్ని నిండుకుండలుగా మార్చు బాబు రాజా. ప్రతి ఒక్క రోజు ఏదో ఒకటి నేర్చుకునే సన్నిధిలో బాబు ఖాళీ కుండలు వచ్చిన మమ్మల్ని అయ్యా నిండి పారే కుండలుగా మార్చి బాబు సంతోషంగా గృహాలకు నడిపిస్తున్నందుకు కొందనాలు. ఈ కూడికి నీ నామానికి మహిమకరంగా మా ప్రతి ఒక్కరికి ఆశీర్వాదకరంగా నేను జరిగిస్తున్నందుకు కొందనాలు చెల్లిస్తూ చిన్న విజ్ఞాపన పాసన చేర్చుకోమని నా రక్షకుడు నా కన్నతను నేర్చుకొస్తారు జ్ఞానం అడిగి బ్రతుకున్నాను పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు ఏంటండి, ఎన్నో రోజు ఏమిటండి ఈరోజు సబ్జెక్టు రోదన.
వాక్యానికి వెళ్ళక ముందు నా చిన్న విన్నపం అండి. నాకేదో పెద్ద వాక్యం వచ్చేసాను, కానీ మాటికి అవకాశం వస్తుంటే స్టేజ్ మీదకి వచ్చి వాక్యం చెప్పేస్తున్నానని కాదు, కానీ నాకు చాలా ఆశ అండి. ఏ విషయాలైనా సరే దేవుడి సన్నిధిలో ఏదైనా సరే క్లీన్ చేయడం అయినా ఎక్కువ దేవుడి సన్నిధిలో గడపాలని, నాకున్న వ్యక్తిగత కారణాల వల్ల, వ్యక్తిగత సమస్యల వల్ల, వ్యక్తిగత బాధల వల్ల ఒక్కొక్కసారి నేను శుక్రవారం ఆదివారం చర్చికి మానివేస్తూ ఉంటాను. కానీ అది నాకు ఎంత వ్యాధిని గురి చేస్తుందో, నేను ఎంత మానసికంగా కుళ్ళి కృషించిపోతానో అది నాకు దేవుడికి తెలుసు. కాకపోతే ఏంటంటే ఏదో ఒక విధంగా దేవుడి సన్నిధిలో వాడబడాలి, దేవుడి సన్నిధిలో కనిపించాలి, దేవుడిని మహింపరచాలి. నా ద్వారా సాధ్యమైనంతగా దేవుడి సన్నిధిలో గడపాలని అంటే నాకు చాలా చాలా ఆశ అండి. ఎక్కువ సమయం దేవుడిలో ఉండాలని, దేవుడి సన్నిధికి రావాలని మాత్రం నాకు చాలా ఆశ ఉంది. ఎక్కడికైనా ఏ సమయాలైనా సరే వెళ్ళాలన్న ఆసక్తి మాత్రం నాకు చాలా ఎక్కువ ఉందండి. దాన్ని బట్టే దేవుడు ఇలాగ దేవుడి సన్నిధిలో నిలబడి మాటికి ఈ అవకాశాన్ని నాకు దేవుడు అనుగ్రహిస్తున్నాడని నేను అనుకుంటున్నాను. ఇది అర్హత లేని నాకు దేవుడు అర్హత కలిగించి ఈ కృప దేవుడు నాకు దయచేస్తున్నందుకు దేవాది దేవునికి మిక్కిలిగా లెక్కలేని కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నానండి. అయితే ఈరోజు మనకి రోదన అంటే ప్రక్కన పుటలో రాస్తున్నారండి, పాపం వల్ల వచ్చే రోదన. అంటే మన జీవితంలో ఒకసారి చదువుకుందామండి. అధ్యాయము అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 18-20 వరకు ఒకసారి చదువుకుందామండి. చాలు, థ్యాంక్స్ అండి. అయితే ఇది ఏంటండి, పాపం వలన వచ్చిన రోదన. మనందరికీ ఇస్కరియోతు యూదా గారి గురించి తెలుసు. ఆయన దేవునితో 33 సంవత్సరాలు యేసుక్రీస్తు లోకంలో జీవించి ఉన్నారు. అయితే 3.5 సంవత్సరాలు ఆయనతో పాటు శిష్యుడిగా ఆయనతో పాటు ప్రయాణం చేసి ఆయన చేసిన అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు అన్నీ చూసి ఉన్నారు. చనిపోయిన వారిని లేపడం దగ్గర నుంచి కుంటివారిని, గుడ్డివారిని, చెవిటివారిని బాగు చేయడం, అన్ని విషయాల్లో కూడా ఆయనతో పాటు అందరు శిష్యులతో 11 మంది శిష్యులతో పాటు 12వ మంది శిష్యుడిగా ఇస్కరియోతు యూదా గారు కూడా ఉన్నారు. కాకపోతే ఏంటంటే మరి అది దైవ చిత్తమో లేకపోతే ఆయనకి ఉన్న ఆసక్తిని బట్టో ఆయన దగ్గర డబ్బు సంచి అన్నది ఉంచబడింది అంటండి. మొదటి నుంచి కూడా పరిచర్య నిమిత్తం డబ్బు కలెక్ట్ చేసేది ఆయన దగ్గర డబ్బు పెట్టుకొని ఉంటారు. అలాగే అత్తరు పూసిన స్త్రీ మరియా, అత్తరు పూసినప్పుడు కూడా ఆయన అంటే నేను ఎక్కువ రిఫరెన్స్ తీయనండి, ఉన్నది మనకు చాలా తక్కువ సమయం కాబట్టి ఉన్న దాంట్లో నేను వడివడిగా చెప్పి వెళ్ళిపోతాను. అంతేకాకుండా ఇవన్నీ మనం చాలాసార్లు విని చాలాసార్లు మనకు తెలిసిన స్టోరీ ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను అనమాట. మగ్దలేని మరియ అత్తరు పూసిన స్త్రీకి కూడా ఒకసారి ఆమె అత్తరు పోస్తున్నప్పుడు 50 దినార్లు పెట్టి సేరున్నర అత్తరు యేసుక్రీస్తు వారి మీద వేసి ఆయన్ని ఆవిడ తన తల వెంట్రుకలతో కాలు తుడుస్తున్నప్పుడు కూడా తన దగ్గరే డబ్బు సంచి ఉంచడం వల్ల, ఎందుకు ఈ అత్తర్ని వేస్ట్ చేసావు, ఇది ఇస్తే ఇది అమ్మి పేదలకి డబ్బులు పంచవచ్చు కదా అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు సెలవిస్తారు, పేదలైతే ఎల్లవేళ మీ దగ్గర ఉంటారు, కానీ నేను అతి త్వరలో లోకాన్ని విడిచిపెట్టి సర్వమానవాళ్ళ రక్షణ కొరకు మరణమైపోతున్నాను, ఈ లోకాన్ని విడిచిపెట్టబోతున్నానని దేవుడు చెప్పి ఉన్నారండి. అంటే ఆయనకి ఏంటంటే డబ్బు మీద ఆయనకు ఎక్కువ ఆసక్తి ఉంది, డబ్బు మీద ఎక్కువ ఆశ ఉందని మనకి ఈ కొన్ని వచనాల ద్వారా మనకి అర్థమవుతుంది అనమాట. అయినా కూడా అంటే ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, మనం మంచి వాళ్ళ మధ్య చెడ్డవాళ్ళు ఎంతకాలం ప్రయాణం చేసినా కొన్ని కఠిన హృదయాలు ఎప్పటికీ మారకపోవచ్చండి. కొన్ని కఠిన హృదయాలు వారిలో ఉన్న చెడ్డతనాన్నే ఎక్కువగా ఉంచుకొని మంచితనంలోకి నడవడానికి ఇష్టం లేకపోవచ్చు. అయితే నా సబ్జెక్ట్ ఏంటంటే, మామూలుగా మన జీవితంలో జరిగిన సామాన్యమైన కష్టాలు కానీ, బాధలు కానీ, శ్రమలు కానీ వచ్చినప్పుడు అవి దేవుడి సన్నిధిలో మొరపెట్టినప్పుడు అది
వెంటనే ఈ రోజులో అయిపోవచ్చు, రేపులో తీరిపోవచ్చు, ఎల్లుండిలో తీరిపోవచ్చు, కొన్ని సంవత్సరంలో తీరిపోవచ్చు. కాకపోతే అవి మన వ్యక్తిగత సమస్యలు, మన బాధలు, మన ఇబ్బందులు, మన అనారోగ్యాలు అన్నప్పుడు ప్రభువా అని దేవుడి సన్నిధిలో మనం మొరపెట్టినప్పుడు అవి కొన్ని రోజులకి ఖచ్చితంగా 100% తొలగిపోతాయండి. కానీ అది అలా కాకుండా ఇది మన దేవుడికి వ్యతిరేకంగా, అంటే రోదన, పాపం వల్ల వచ్చిన రోదన ఈరోజు సబ్జెక్టు. అది మనం తెలిసి కూడా పాపము దేవునికి వ్యతిరేకంగా చేసి దేవుని పరిచర్యకు కానీ దేవునికి కానీ మన ఆటంకంగా ఉండి దేవునికి ఏదైనా మనం చెడు తలపెట్టినట్టే ఉన్నట్లయితే పాపం వల్ల వచ్చిన రోదన అంట అది ఎప్పటికీ, అంటే మనుషుల చేతిలో పడుట కంటే దేవుని చేతిలో పడితే బహుభయంకరం అంట. అంటే ఇప్పుడు ఏ విషయాలైనా మనం కొన్ని విషయాల్లో మొక్కుబడి చేసుకొని నేను నువ్వు నా జీవితంలో ఈ కార్యం నేను పర్సనల్గా నేను అది అనుభవించానండి. అందుకనే చెప్తున్నాను, ఈ ప్రభువా ఈ కార్యం నువ్వు నా జీవితంలో జరిగించినట్లయితే నేను ఇక్కడి నుంచి ఇలా జీవిస్తాను, ఇది నేను నా జీవితంలో మొక్కుబడి చేసుకున్నాను. మనం మొక్కుబడి చేసుకున్నాం అనుకోండి, దేవుడు ఆ విషయంలో మాత్రం మనతో అది మనం ఆ మొక్కుబడి తీర్చే వరకు కూడా దేవుడు మనతో మిగతా విషయాలు యుద్ధం చేస్తూనే ఉంటారు. అలా ఏ విషయాలు దేవుడికి మనం ఇష్టంగా కానీ దేవుడు దృష్టిలో మనం ఉన్నవాళ్ళమైతే అది దేవుడు మనం అనుకోకుండా ఉండడమే మంచిది. అనుకొని కనుక మనం ఏ విషయంలో తప్పిపోయి దేవుడి విషయంలో మనం ఏమైనా ఉంటే ఫస్ట్ దేవుడు తన మార్గంలోకి మనం పయనించడానికి, అంటే యుద్ధం అంటే దేవుడు ఏదో చెడ్డ చేసేసి మన జీవితంలోని బాధలు అదే చెడ్డ క్రియలు, దేవుడు ఏ విషయంలోనూ కూడా చెడ్డకి ఆద్యుడు కాదండి. చాలామంది అంటారు దేవుడు ఎందుకు నన్ను ఇలా కష్టపెడుతున్నాడు, కష్టాలు. అసలు దేవుడు కష్టాలు పెట్టడానికి దేవుడు దయాదాక్షిణ్యపూర్ణుడు, జాలిగల దేవుడు అండి. కష్టము, అవినీతి, లేకపోతే చెడ్డ అన్నది మన దేవుడి దగ్గర అసలు లేదు. మన దేవుని దగ్గర ఉన్నదంతా నీతి, పరిశుద్ధత, దేవుణ్ణి ఆనుకొని జీవించుట, మంచి కార్యాలు, మంచి ఫలాలు మాత్రమే దేవుడు మనకి అనుగ్రహించబడి ఉన్నాడు. మన జీవితంలో మనం చేసిన పొరపాట్లు బట్టి, మనం చేసిన చెడ్డ పనులు బట్టి మనం దేవుడి సన్నిధి నుంచి తొలగిపోవడమో, లేకపోతే అప్పుడు తొలగిపోయినప్పుడు బాగా తొలగిపోవడం, మన సొంత నిర్ణయాలు తీసేసుకొని మన సొంత తలంపులతో హడావుడిగా మన నిర్ణయాలు మనం తీసుకొని తప్పులు చేసేస్తాము. కానీ తర్వాత లాస్ట్కి వచ్చేసరికి మనం ఏమని చెప్తామండి, ప్రభువా నన్ను ఎందుకు చేసావు, ప్రభువా నన్ను ఎందుకు ఇలా కష్టపడుతున్నావు, ప్రభువా నన్ను ఎందుకు ఇలా కన్నీరు. నేనైనా సరే చాలాసార్లు ఒక్కొక్కసారి అంటే అది మనం తట్టుకోలేనంత బాధ వెళ్ళిపోయినప్పుడు ప్రభువా అంటే ఆయనే మనకి తేరగా కనబడతారనమాట. ఆయనే మనకి, ఎందుకంటే ఆయన వచ్చి మనకి వెంటనే సమాధానం చెప్పలేరు కదా, నేనా చేశాను, చేసుకుంది నువ్వు అని ఆయన వెంటనే వచ్చి అనలేరు కదా మన ఇంట్లో ఉన్న మన కుటుంబ సభ్యులాగా. అందుకని మనం వెంటనే ఆయన మీద నేపాన్ని మోపేస్తాం. అయితే ఇక్కడ ఇస్కరియోతు యోధ 12 మంది శిష్యులకి ఏం జరిగిందండి, 11 మంది శిష్యులు జీవ కిరీటం పొందుకున్నారు. వారు వేరే వేరే దేశాలకు వెళ్ళి తోమా గారు మన దేశానికి వచ్చి సేవ చేశారని విన్నప్పుడల్లా నా మనసు చాలా, ఎక్కడ యోధ దేశంలో ఎక్కడ అరబ్బీ, తెలుగు అంటే తెలుగు కానీ తమిళ్ కానీ అలాంటి భాష తెలియని ఒక వ్యక్తి అంత ఇప్పుడైతే మనకి ఫ్లైట్ ప్రయాణం చాలా ఈజీ కదండి. ఇలాగంటే ఒక 4 అవర్స్లో ఇండియా వెళ్ళిపోతాము, 1 అవర్లో దుబాయ్ వెళ్ళిపోతాం. కానీ అప్పుడు రోజులు నెలలు సంవత్సరాలు ఆ ఓడల్లో ప్రయాణం చేసి కష్టాలు కోర్చి, శ్రమలు కోర్చి, తుఫాన్లకు తట్టుకొని వాళ్ళు దేన్ని బట్టండి ప్రపంచానికి సువార్తను ప్రకటించడానికి 11 మందిగా చాలా మంచి పరిచయం చేస్తున్నారంట. కానీ ఆ కృపని ఇస్కరియోతు యోధ గారు పొందలేకపోయారు. ఎందుకంటే కేవలం 33 వెండి నాణాల కోసం ఆయన, కేవలం 33 వెండి నాణాల కోసం ఆయన అంత గొప్ప కృప. ఇప్పుడు 12 మందికి జీవ కిరీటం మంది ఖచ్చితంగా ఉందని చెప్తారు. అందరూ హతసాక్షులుగా చనిపోయారు. ఒక్క యోహాను గారే చాలా రోజులు చెరసాల్లో ఉండి రాబోతున్న దేవుని యొక్క రాజ్యం కొరకు ఆయన గొప్ప కృపను పొందుకొని ఆయన కూడా చాలా కష్టాలు పడి ఉన్నారు. నిలబడ్డానికి కూడా స్థలం లేనంత ఇరుకైన గదిలో ఆయన నిలుచొని ఇరుకైన గదిలో నిల్చొని ఆయన దర్శనాల్ని మనకి ప్రకటన గ్రంథం అంతా లిఖించారంటండి. కానీ ఆయన మాత్రం వీళ్ళందరూ కొంచెం మంచి వయసులో ఉన్నప్పుడు కొంచెం ఒక 40 సంవత్సరాలు దాటినప్పుడు చనిపోయారు. కానీ యోహాను గారు మాత్రం కొంచెం వృద్ధాప్య దశలోనే చనిపోయారని చాలామంది భక్తులు చెప్తారండి. అంటే మనం అనుకుంటాం కదా మన జీవితంలో వచ్చిన కష్టాలే చాలా కష్టాలు, చాలా బాధలని. కానీ దేవుని నిమిత్తం తమ సొంత రక్తాన్ని కానీ
తమ ఆస్తులు కానీ తమ సమస్తాన్ని కోల్పోయారు. ఎందుకు కోల్పోయారండి? మనకి రక్షణ గురించి లోకానికి తెలియపరచడానికి వారు కోల్పోయి జీవగెరటం అనే గొప్ప భాగ్యాన్ని ఆ 11 మంది, మిగతా తర్వాత ఇంకో శిష్యులు యాడ్ అయి ఉన్నారు, ఆ 12 మంది జీవగెరటాన్ని పొందుకొని ఉన్నారండి. కాకపోతే ఇంత కృపను, ఎంత దయను ఇస్కరియోతు యూదా ఆ క్షణికమైన తీసుకున్న నిర్ణయం బట్టో లేకపోతే ఆ వెండిని బట్టో తను ఆ వెండి తీసుకున్నాక ఆయన ఏమైనా సంతోషపడ్డారండి? ఆ వెండితో ఆయన ఏమైనా ఇల్లు కానీ వాకిళ్ళు కానీ ఏమైనా కొనుక్కోగలిగారా? లేదు. ఎందుకంటే దేవుని యొక్క ఏంటండి, పరమదేవుని యొక్క చేతిలో పడ్డ బహు భయంకరము. ఇప్పుడు కరెంటు సిచ్యువేషన్ అని చెప్తున్నానని మీరు అనుకోవద్దు, కానీ మన పాస్టర్ గారు చనిపోయారు కదండి, అందరూ ఇదైతే వాక్యం చెప్తున్నారు అనుకోవద్దు. నాకు వారం రోజుల నుంచి కూడా ఆయన చనిపోయారని అది చూస్తున్నప్పుడు అంతా కూడా నా మనసులో ఇన్నాళ్ళైతే నాకు ఏమనిపించింది అంటే, అక్కడ ఎవరైనా దేవుని గురించి కానీ క్రైస్తత్వం గురించి కానీ చెడ్డ కామెంట్స్ పెడితే దానికి వెంటనే జవాబు ఇచ్చేయాలి, కింద వెంటనే నా ఏదో ఒకటి మాట్లాడేయాలి, మీరు సర్వశక్తిని దేవుడితో మీరు గొడవ పెట్టుకుంటున్నారు అది ఇది అని చెప్పేయాలి అని నాకు చాలా ఉత్సాహంగా ఉండేదన్నమాట. అయితే అది రాను రాను నాకు ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే, అసలు వాళ్ళు దేవుణ్ణి దూషిస్తున్నారంటే వాళ్ళు ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు, ఎంత కీళ్ళలో ఉన్నారు, ఎంత పాపంలో ఉన్నారు. సర్వసృష్టి గల సృష్టిని సృజించిన దేవుడిని వారు ద్వేషిస్తున్నారు. సర్వశక్తి గల దేవుణ్ణి వారు ద్వేషిస్తున్నారు. అలా ద్వేషించి మాట్లాడుతున్నారు కంటే వాళ్ళకి ఎంత రెండింతలో నాకు ఒకసారి వాళ్ళు చూస్తే జాలిగా అనిపిస్తుంది అనమాట. ఎవరో కామెంట్లు పెట్టినా, ఒక ఆవిడైతే దారుణంగా వీడియో పెట్టింది, ఆవిడని చూస్తే నాకు చాలా బాధ అనిపించింది. ఏమనిపించింది అంటే, అయ్యో ఈవిడ స్థితి ఎలాగుంటుందో ఏమో కదా. ఎందుకంటే మన దేవుడు చాలా దయాదాక్షిణ్యపూరుడు, జాలిగల దేవుడు అండి. కానీ దేవుని యొక్క ఉగ్రతను మాత్రం భరించడం అంటే అది మామూలుగా ఏదో నార్మల్గా జరిగిపోదండి. ఆ ఉగ్రత అన్నది ఒక్కసారి మన మీదకి వచ్చిందంటే, మన మీదకని కాదు, దేవుని దూషించేవారు, దేవుడు నిజంగానే హృదయంలో ఏమంటారు గాయపడి నిజంగానే వీళ్ళు, ఎందుకంటే లాస్ట్ టైం వాక్యలో చెప్పినప్పుడు కూడా నేను ఒకసారి జ్ఞాపకం చేశాను. నాకు ఇప్పుడు జరుగుతున్న మన ఆంధ్రాలో జరుగుతున్న సిచ్యువేషన్స్ అన్నీ నాకు ఆ రోజు అలా గుర్తొచ్చిందండి. కాలిఫోర్నియాలో ఆ రాత్రి వాళ్ళ సినిమా వాళ్ళందరూ దేవుడి గురించి హేళనగా మాట్లాడుకున్నప్పుడు తెల్లారేసరికి మొత్తం ఆ స్టేటే కాలిపోయింది, ఆ ఇళ్ళన్నీ కాలిపోయాయని. దేవుడి ఉగ్రత అంత భయంకరంగా ఉంటుందన్నమాట. ఈ రోజున ఇస్కరియోతు యూదా గారు తల కిందకి పడి నడిమి చనిపోతేనంట తల పగిలిపోతే పేగులు బయటకు వచ్చేస్తాయంట. అంటే ఊరేసుకున్న వాళ్ళు సాధారణంగా అలా చనిపోరేమో కదండి, మామూలుగా వేలాడతారేమో. కానీ ఆయన చావులో కూడా ఎంత దేవుని యొక్క కోపం, దేవుని యొక్క 3.5 సంవత్సరాలు దేవునితో తిరిగి అయినా సరే దేవుని యొక్క కోపానికి గురైన వాళ్ళు దేవుడు ఇంకా అది చివరిసారికి వచ్చేసరికి మనకి వాక్యంలో ఉంది కదండి, వాళ్ళంట విగ్రహాలని రక్షించండి అడుగుతారంట దేవుడు రాకడ సమయంలో. కానీ ఆ విగ్రహాలు రక్షించకపోతే వాళ్ళు రొమ్ము కొట్టుకొని కొండల తట్టు చూసి కన్నీరు కారుస్తూ ఏడుస్తారంట. అప్పుడు ఎవరు రక్షించిన వాళ్ళు ఉండరు. ఇప్పుడు మనం ఏదో మన దేవుడు సర్వశక్తిమంతుడండి, మన దేవుడు గొప్ప దేవుడు. మన దేవుని కొరకు మనము సువార్తను ప్రకటించవచ్చు, రక్షణలోకి రండి, మీరు నశించిపోద్దని ఎవరికైనా చెప్పచ్చు, అంతవరకే. కానీ దేవుణ్ణి దూషిస్తున్న వారిని చూసి మనం జాలిపడ్డం, బాధపడ్డం తప్ప మనం ఏమి చేయలేమండి. అలాగే ఇంకొక వాక్యంగా ఎస్తేరు గ్రంథం ఒకసారి చూసుకుందామండి. అంటే దేవుని యొక్క కోపం వస్తే దేవుడు ఒక ప్రణాళిక, ఎస్తేరు 7:9 ఒకసారి చదువుకుందామండి. చూసారా అండి, చాలు, థ్యాంక్ యూ. అది కూడా మనకి ఎస్తేరు గ్రంథంలోని ఆ కథ అంతా కూడా మనకి తెలుసండి. అది మొర్దెకై కోసం ఎదురు చూసిన, అంటే ఇక్కడ కూడా ఇస్కరియోతు యూదా గారు ఉరేసుకొని నడిమికి చనిపోయారని, అంటే దేవుడి చేతుల నుంచి ఇంకా వెళ్ళిపోయి దేవుడు ఇంకా వాళ్ళని శిక్షించాలి అనుకున్నప్పుడు దేవుడు అస్సలు ఏ విషయంలోని అసలు ఆలోచించారనమాట, స్పేర్ చేయరు. అదే మొర్దెకై కోసం వేసిన ఉరి అంతవరకు కూడా అతను ఎవరైతే
ఎవరండి హామాను? రాజుకి చాలా సన్నిహితుడుగా ఉన్నాడు. తర్వాత రాజు ఏమైనా సలహాలు అడిగాడు అనమాట. మొర్దెకై గురించి కూడా ఏం చేస్తే బాగుంటుందంటే, ఇలా గుర్రం మీద నన్నే కదా ఆయన సత్కరిస్తారు, ఇంకెవరినైనా బయట వాళ్ళని ఎవరిని సత్కరిస్తారు అని చెప్పి ఇలా గుర్రం మీద పెట్టి రాజు యొక్క ఉంగరం ధరింపజేసి ఊరంతా తిప్పాలి అని చెప్పినప్పుడు, అంటే అంత ఎక్కువ ఇంపార్టెన్స్ హామానికి రాజు ఇచ్చేవాడు. కానీ అతను ఎప్పుడైతే దేవుని ప్రజల పక్షాన దేవుడు ప్రజలైన యూదులందరి మీద తాకీదు తీసుకొచ్చి వాళ్ళందరినీ నశింపజేయాలని కోరుకున్నప్పుడు మన దేవుడు ఊరుకుంటాడండి? పాపంతో కూడిన రోదన ధ్వని ఎలాగుంటుందో అప్పుడు హామాన్ని మాత్రమే ఉరేయించలేదండి. హామాను ఒక్కని మాత్రమే, తన కుటుంబాన్ని అంతటిని కూడా ఆ రోజు చంపివేయబడ్డారు. ఒక్క ముందు రోజు వరకు ఆయన కుటుంబం ఏంటండి, రాజుకి చాలా దగ్గరైన కుటుంబము, మంచి ఉన్నత కుటుంబము, ఆ ఊర్లో మంచి పేరు పొందిన కుటుంబం. ఒక్క నిమిషంలో దేవుడు తన ఉగ్రతని హామాను కుటుంబం మీద చూపించినప్పుడు ఆ కుటుంబం ఏమైందండి? ఒక్క రోజులో ఆ కుటుంబము సర్వనాశనం అయిపోయింది. వారి ఆస్తి అంతా తీసుకొచ్చి మొర్దెకైకి ఇవ్వబడింది. అంటే మనం కాదండి, దేవుణ్ణి దూషించేవారు ఏమనుకోవచ్చు అంటే, ఏం చేయగలరు ఏం జరుగుతుంది అని చెప్పి చాలా ధైర్యంగా ఒక మాట అనేయడము, దేవుని నామాన్ని దూషించడము, దేవుణ్ణి తెలియకో తెలుసో అనేయడము చాలా ఇదిగా జరిగిపోతూ ఉంటుందండి. కానీ అన్ని లెక్కలు ఇప్పుడు చేస్తున్న ఎవరైనా సరే, దేవుణ్ణి దూషిస్తున్నవారు కానీ, దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నవారు కానీ, దేవుని పరిచర్యకు ఆటంకం ఉన్న వాళ్ళని మాత్రం దేవుడు అస్సలు విడిచిపెట్టే సమస్య లేదండి. ఒక 5-6 సంవత్సరాల క్రితం అనుకుంటానండి, పరిపూర్ణానంద స్వామి అని ఒక ఆయన ఉండేవాడు హైదరాబాద్లోని. అది 5-6 సంవత్సరాల క్రితం, లేకపోతే ఇంకా స్టేట్ ఇంకా 2గా అవ్వకముందో నాకు గుర్తులేదు. అది అప్పుడు ఆయన క్రైస్తవుల కోసం, క్రైస్తవ పాస్టర్ల కోసం, క్రైస్తవ వాళ్ళందరి కోసం చాలా అంటే చాలా తేలిగ్గా మాట్లాడేవాడు, డిబేట్స్ పెట్టేవాడు. టీవీ ఛానల్స్లోకి వెళ్ళి క్రైస్తత్వం అన్నదే మోసము, బైబిల్ అన్నదే మోసము అని చెప్పి ఆయన చాలా దారుణంగా మాట్లాడేవాడు. మళ్ళీ వాళ్ళ తల్లి క్రిస్టియన్ అంటండి. ఆయన గురించి రీసెర్చ్ చేస్తే ఆయన తల్లి క్రిస్టియన్ అంట, కానీ నేను పరిపూర్ణానంద స్వామిని అని చెప్పి ఆయన చాలా ఇదిగా మాట్లాడేవాడు అనమాట. అప్పుడు అంటే నేను గొప్ప ప్రార్థనాపరులని నేను చెప్పట్లేదు కానండి, నాకు వచ్చే జ్ఞానంతో నేను మోకరించినప్పుడల్లా, ఎందుకంటే ఎక్కడ చూసినా ఆయనే కనిపించేవాడు. పేపర్లో కూడా ఆయనది ఎక్కువ వచ్చేది, ఏదీ లేదు, ఒక్కటే దేవుడికి వ్యతిరేకంగా ఆయన మాట్లాడుతూ ఉండడం చూసేదాన్ని. అప్పుడు నేను మోకరించి ప్రార్థించేదాన్ని. చాలా రోజులు ఆయన పేరు పెట్టి పరిపూర్ణానంద స్వామి అని చెప్పి నేను చాలా రోజులు ప్రార్థన చేస్తానండి. చాలామంది దేవుని బిడ్డలు ప్రార్థన చేస్తుంటారు ఆయన కోసం. గాయపడిన వాళ్ళు, దేవుడి పరిచర్యకి ఇతను ఆటంకంగా ఉన్నాడని మనస్తాపం చెందిన వాళ్ళు చాలామంది ఆయన కోసం ప్రార్థన చేసినట్టున్నారండి. ఆ తర్వాత ఏమైందంటే, ఏదో కేసులో ఆయన అరెస్ట్ చేయబడడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఆయన ఈ రోజు వరకు, నేను చాలా కాలం ఈ రోజు వరకు కూడా ఆయన గురించి ఏం న్యూస్ కానీ, ఆయన ఏంటి అని మళ్ళీ ఆయన వచ్చి క్రైస్తవుల కోసం ఇలా చెడ్డగా మాట్లాడడం కానీ నేను ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడూ అతని గురించి నేను చూడలేదండి. అంటే మనం ఇలా దేవుడు తనకి వ్యతిరేకంగా దేవుడు చాలా కాలం చూస్తాడు కదండి. మోషే గురించి కూడా లోతుని ఆ ఊరి నుంచి తప్పించడానికి అబ్రహాము లోతు విషయంలో ప్రార్థన చేస్తున్నప్పుడు కనీసం 5 ఒక్కరున్నా కూడా ఆ ఊరిని నేను రక్షిస్తానన్నారు. కానీ చివరికి ఒక్క కుటుంబం ఉంది. దేవుని యొక్క ఆ పాపము భయంకరంగా, ఎందుకంటే దేవదూతలు వెళ్ళినా కూడా, దేవదూతలు కూడా మీ ఇంటికి ఎవరో అందమైన ఆడపిల్లలు వచ్చారంట, వారిని మా కొరకు పంపు అన్నప్పుడు దేవుడు ఇంకా తట్టుకోలేపాడు అనమాట. వాళ్ళ పాపం చాలా ఘోరంగా ఉందన్నప్పుడు అగ్నిగంధకులు పంపి మొత్తం ఆ ఊరంతటిని, సొదొమని అంతటినీ నాశనం చేస్తాడు కదండి. ఏమీ లేకుండా మొత్తం నాశనం అయిపోయింది. అలాగే దేవుణ్ణి సిలువ వేసిన తర్వాత చాలామందికి మనకి ఏంటంటే ఇదే మనకు తెలుసు, ఏంటంటే దేవుని సిలువ వేశారు, సిలువ వేసిన తర్వాత మనందరికీ రక్షణ వచ్చింది.
రక్షణ పొందుకున్నామని. కాకపోతే దేవుడు ఒక మాట అంటారండి, సిలువ వేస్తున్నప్పుడు స్త్రీలందరూ ఆయన కొరకు ఏడుస్తున్నప్పుడు ఆయన ఒక మాట అంటారు. ఏమంటారంటే, అమ్మ నా కొరకు మీరు ఏడవకండి, మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడవండి అని చెప్పి ఆయన ఒక మాట అంటారు. ఆ మాట ఏంటంటే, నేను ఇక్కడి నుంచి నేను వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ చాలా ఘోరంగా ఉగ్రత జరుగుతుంది, అందుకని మీ కొరకు మీ పిల్లల కొరకు ఆడండి. నాకు జరిగింది, నేను పడింది చాలా భయంకరమైన వేదన పడ్డాను, సిలువలో మరణిస్తున్నాను. కానీ ఈ వేదన నాకు ఇష్టమే, ఎందుకంటే నేను ప్రపంచ వాళ్ళ రక్షణ కొరకు, సమస్త మానవాళి రక్షణ కొరకు ఈ వేదన పడి నేను చనిపోయి పరలోక రాజ్యానికి ఆరోహణం అవుతున్నాను. కానీ నా తర్వాత ఈ దేశం మీదకి వచ్చిన ఉగ్రత మాత్రం భయంకరంగా ఉంటుందండి. ఆ తర్వాత చాలా దారుణంగా ఆ ప్రదేశం అంతా భూకంపాల ద్వారా కానీ అగ్నికందకాల ద్వారా చాలా పాడైపోయిందంటండి. 1947 వరకు కూడా అక్కడ ఇజ్రాయెల్ దేశంలోని అది గడ్డి అన్నదే మొలవలేదంటండి. తర్వాత దేవుడు ప్రవక్తల ద్వారా ప్రవచించినట్టుగా ఆ తర్వాత అక్కడ గడ్డి మొలవడం, మళ్ళీ తన ప్రజల్ని దేవుడు ఆశీర్వదించడం జరిగిందనమాట. అలాగా దేవుని యొక్క ఉగ్రత, రోదన చాలా దారుణంగా ఉంటుంది. మనుషుల చేతిలో పడడం చాలా మనకి అంత భయంకరం కాదు, కానీ దేవుని చేతిలో పడడం మాత్రం భయంకరమే. ఒకవేళ మనం దేవుని చేతిలో పడి తప్పించుకోవాలంటే అపోస్తుల కార్యములు 9:4-5 ఒక్కసారి త్వరగా ఒక చిన్న వాక్యం చదువుకుందామండి. అపోస్తుల కార్యం 9:4-5 ఒకసారి. ఇది కూడా మనందరికీ తెలుసు కదండి. సౌలా నన్ను ఎలా హింసిస్తున్నామని. అప్పుడే స్టెఫెన్ గారు చనిపోయిన తర్వాత ఆయన చావుని సౌలు అంగీకరించారని చెప్పి లేఖనంలో రాసి ఉంటుంది. రాసి అప్పుడు దేవుడు ఆయన దర్శించినప్పుడు ఆయన వెంటనే మారుమనసు పొంది పశ్చాత్తాప పొంది, ఎవరు ఈ 11-12 మంది చేసిన శిష్యుల కంటే కూడా అధికమైన శ్రమలు అనుభవించి ఉన్నారు. అంతేకాకుండా ఆయన శ్రమలు అనుభవించడం కాకుండా తన యావదాస్తిని కూడా దేవుని సేవ కొరకు ఇచ్చేసి గుడారాల్లో నివసించి ఆయన కంటే ఏం లేకుండా చాలా గొప్ప పరిచర్య చేసి ఉన్నారండి కదండి. అంటే దేవుడు రోదన కలిగిన పాపం చేసినప్పుడు చాలా మనకి రోదన కలిగజేసే దేవుడై ఉన్నారు. అంతేకాకుండా క్షమించలేని, అంటే ఆయన తట్టుకోలేనంత పాపం చేసినప్పుడు క్షమించలేని దేవుడై ఉన్నారు. ఇలాగా సౌలు నుంచి పౌలుగా మారి మళ్ళీ పరిచర్య చేసి దేవునికి అనుకూలంగా జీవించినప్పుడు ఆయన మళ్ళీ తిరిగి క్షమించి గొప్ప భక్తుడిగా ప్రవక్తగా మార్చి వారి జీవితాలు మార్చేసి జీవ కిరీటాన్ని అనుగ్రహించే దేవుడై కూడా అయి ఉన్నాడండి. అంటే మన హృదయంలో ఆ తలంపు పుట్టకముందే మనం అంత భక్తి చేయలేం కదండి. ఆ తలంపు పుట్టించేది, క్షమించేది ఎవరైనా ఉన్నారండి? యేసుక్రీస్తు అన్నారు. కానీ ముందు మన ప్రవర్తన, మన మార్గాలు ఆయన్ని బాధ పట్టే విధంగా కాకుండా మరి మన మార్గాల ద్వారా కానీ మన పనుల ద్వారా కానీ ఆయన్ని ఏడిపించే వరంగా మనం ఉండకుండా మన మార్గాలు సరి చేసుకొని ఆయన్ని రోదన పెట్టి బాధ పెట్టి హింసించే వరం ఉండకుండా మన భక్తి జీవితంలోనే ఇప్పుడు చెడిపోయిన వాళ్ళు ఎలాగైనా చెడిపోతారండి. కానీ దేవుని కలిగి ఉన్న మనము ఆ చెడిపోయిన వారి కొరకు మనకి కలిగిన ఈ సుభాగ్యం, మనకు కలిగిన ఈ భాగ్యం అనేక మందికి కలగాలని మనందరం ప్రార్థన చేయడం ఎంతైనా ఉత్తమం అండి. వారితో ఏదో డిబేట్లు పెట్టుకోనో గొడవ పెట్టుకోనో లేకపోతే వారికి వ్యతిరేకంగానో మాట్లాడేవారంగా కాకుండా వారి కొరకు మోకరించి మనం దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసి ప్రార్థన చేసే వరంగా ఉన్నామంటే దేవుడు ఖచ్చితంగా ఆ రోదన నుంచి, ఆ శ్రమల నుంచి మనల్ని తప్పించి మనతో పాటు వాళ్ళని కూడా తప్పించగల. ఎందుకండి క్రైస్తవులు తలుచుకుంటే ఎందుకు జరగదు? ఖచ్చితంగా జరుగుతుంది. మనందరం మోకరించి అది అందరికీ ఉండాలండి ఆలోచన. అందరికీ ఉండి అది నశించిపోతున్న వారి వరకు మన బాధ్యత అండి. సేవ చేసి సువార్త చెప్పడం మాత్రమే బాధ్యత కాదు. అటువంటి ఎవరైతే దేవుడిని వ్యతిరేకంగా అపహాస్యం చేస్తున్నారో దేవుడు మొదటగా వారికి మారుమనసు దయచేస్తే వారు గొప్ప భక్తులు అయిపోతారు. నిజంగా దేవుని అపహసించి దేవుని తెలుసుకున్న వారు చాలా గొప్ప సేవ చేస్తారు. అట్టి విధంగా వారందరి కొరకు మనం ప్రార్థించాలని, మన కుటుంబాల కొరకు ప్రార్థించాలని దేవుని నామంలో కోరుకుంటున్నానండి. ఈ చిన్న అవకాశం అనుగ్రహించిన దేవాది దేవునికి లెక్కలేని వందనాలు. సేవకులిద్దరికీ పరిచారకులకు కూడా వందనాలు చెల్లిస్తున్నానండి. ఈ చిన్న వాక్యం దేవుడు మన విడికిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.
దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థనలోకి వెళదామండి. మోకరించగలిగిన వారు మోకరించండి. మొదటిగా సోదరి విజయమ్మ గారు ప్రార్థన చేస్తారు. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలు ఏకీభవించండి. హల్లెలూయా. స్తోత్రం 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 ప్రభువా. సర్వకృపానిధియగు ప్రభువా, సర్వోన్నతుడా, నీకే లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం నాయన. పరిశుద్ధుడు, గొప్ప దేవుడు, అద్వితీయ దేవుడు, ఆది సంభూతుడు అయిన దేవా నీకే వందనాలు. నిన్న నేడు రేపు నిరంతరము ఏకరీతికున్న దేవా నీకే స్తోత్రం నా ప్రభువా. అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన మా తండ్రి, సైన్యములకు అధిపతి యెహోవా, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, నిత్యము దూతలతో భక్తులతో కొనియాడబడుతున్న దేవా నీకే వందనాలు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాము నా తండ్రి. యేసయ్య, ఎంతగా నిన్ను స్తుతించినా మేము సరిపోలేము నాయన. ఎంతగా నిన్ను పొగిడినా కొనియాడబడినా కూడా మేము సరిపోము నాయన. నా తండ్రి, ఏపాటి వారము నాయన మేము నా తండ్రి, ఎంతలో కనపడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి వారము నా ప్రభువా, అల్పజీవులము నా యేసయ్య నీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు ప్రభువా. పరిశుద్ధాత్మ దేవుడా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. ఈ సాయంకాల సమయంలో నా ప్రభువా, ఈ పర్వాణి సంఘంలో చేస్తున్న స్తుతుల మీద మీరు ఆశీనుడై ఉన్నారని నమ్ముచున్నాము నాయన. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. నాయన, ఇదిగో నీ పేరు పెట్టబడిన జనాంగం నాయన, ఈ సంఘం నీ ప్రభువా. యేసు నీకు వందనాలు ప్రభువా. ప్రార్థన మంది ఈ సంఘమును కట్టబడి ఉంది రాజా, నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. నిత్యము మా ప్రార్థనలు ఆలకిస్తున్నావని నమ్ముచున్నాము నా తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. యేసయ్య, ఇదిగో తండ్రి, లెంటి దినాల్లో నా ప్రభువా మమ్మల్ని 22 దినాలు కాచి కాపాడి 23వ దినంలో ప్రవేశపెట్టి ఈ విధంగా కూడుకొట్టకిచ్చిన గొప్ప ధన్యతను బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాము నాయన. ఎంత గొప్ప దేవుడు నా ప్రభువా, ఎవరికి లేని గొప్ప ఆధిక్యత మాకు ఇచ్చావు నాయన. అందుని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. ఏమిచ్చి కూడా నీ రుణం తీర్చలేము, మేము రుణస్థులము నా రాజా. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. నాయన, ఈ దినము ఈ విధంగా కూడుకుని ఉన్నామంటే కేవలం నీవు ఇచ్చిన ఉచితమైన కృపేనా ప్రభువా. ఎంతో మంది బయట తిరుగుచూ ఉన్నారు బాబు, నీకు స్తోత్రం నాయన. మమ్మల్ని అయితే ఇదిగో సంఘంలో కూర్చోబెట్టినందుకు వందనాలు ప్రభువా. ఇది మీరు ఇచ్చిన ధన్యతే ప్రభు నాయన. మీ ప్రేరేపణ మా హృదయాల్లోనికి రాకపోతే మేము ఈ విధంగా వచ్చి కూర్చోలేము నా ప్రభువా. అయ్యా నా తండ్రి, ఈ సమయంలో నా దేవా నీ కృపను బట్టి లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాము నాయన ప్రభువా. ఇదిగో నా తండ్రి ప్రభా, ఎంతమంది అయితే నీ ఏర్పాట్లో ఉన్నారో వారే వచ్చి ఉన్నారని నమ్ముచున్నాము నా ప్రభు. నా తండ్రి, నీ ఏర్పాట్లో లేని వారు ఎవ్వరూ కూడా రారు ప్రభువా. అయ్యా నీకే స్తుతులు స్తోత్రాలు ప్రభా. ఒకవేళ ఉద్యోగాలుండి డ్యూటీలుండి రాకపోవచ్చు నాయన, అయితే వారు ప్రభా వారి హృదయాలు ఇక్కడే ఉండి ఉంటాయి నాయన. అందరూ నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. ఎంతోమంది నా ప్రభు నాయన పని లేకుండా ఉద్యోగం లేకుండా కూడా ప్రభా ఇంట్లోనూ బయట తిరుగుచూ ఉన్నారు ప్రభా. నాయన, వారితో మీరు మాట్లాడండి. సమయం లేదు నా తండ్రి, ఇదే అనుకూల సమయం అంటున్నావు, ఇదే రక్షణ సమయం అంటున్నావు నాయన. నా తండ్రి పరిశుద్ధాత్మ దేవుడా, ఇంకా మేము నా తండ్రి లోకంలో తిరుగులాడుతున్నామేమో నా ప్రభు. నా తండ్రి యేసు, మీకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు ప్రభు. నా తండ్రి యేసయ్య, ఇదిగో నా ప్రభు నాయన. నా తండ్రి, నేను సమీపముగా ఉన్నానంటున్నావు నాయన, ద్వారబంధం దగ్గర ఉన్నానంటున్నావు నాయన. అది మేము గుర్తెరిగి నాయన నీ సన్నిధిలో జీవించడానికి సహాయం దయచే నాయన. ఒకవేళ తీర్పు మా ఇంటి నుండే ప్రారంభమైతే మా స్థితి ఏమైందో ప్రభు, మా గతి ఏమైందో నా ప్రభు. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాము నా తండ్రి. అయ్యా నా దేవా, మరి అది మనం మేము రొమ్ము కొట్టుకున్నా కూడా ప్రభు ఎందుకు పనికిరాము నా ప్రభు. అయ్యా, సమయం అంతా పోగొట్టుకుని అయినా నీ మేము రొమ్ము కొట్టుకుంటే ఏమి ప్రయోజనము నాయన. నీకు స్తోత్రము నాయన. అదే ఇదిగో ప్రభా నా తండ్రి, ఈ దినమున నా ప్రభా రోదన అనే ప్రభా మాటతో మాట్లాడిన మా గొప్ప తండ్రి నీకు వందనాలు ప్రభా. ఇదిగో నాయన 40 దినాలు కూడా నా తండ్రి ఒక్కొక్క అంశముతో మాతో మాట్లాడుతున్నావు నా ప్రభు నాయన. యేసు నీకు వందనాలు ప్రభా. ప్రతిదినము మేము వింటున్న వాక్యాల కన్నా, ప్రతిదినము మేము చెప్తున్న వాక్యాల కన్నా ప్రభా, ఈ 40 దినాలు ఒక్కొక్క మాట మీద మాతో మాట్లాడుతున్నాం. ప్రతి మాట ఆణిముత్యాలు ప్రభు. నీకు వందనాలు ప్రభా. ఈ మాటల ద్వారా మేము ఎన్నో నేర్చుకోవచ్చు ప్రభు నా తండ్రి. అయ్యా, మేము ఏమి నేర్చుకుని వెళుతున్నాము నా ప్రభా, ఎంతవరకు మేము గ్రహించుకుంటున్నాము నా ప్రభా, ఎంతవరకు మా హృదయాల్లో భద్రపరుచుకుంటున్నాము నా ప్రభా. యేసు నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాము నాయన. ఇచ్చిన వాక్యం నా తండ్రి నాయన సాతానుడు ఎత్తుపోకుండా నా ప్రభా మా హృదయంలో ఫలింపజేయమని
అడుగుచున్నాము నాయన. నూరంతల ఫలము పొందుటకు సహాయము దయచే నాయన. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ఒకవేళ ఇదే ఆఖరి లెంటి దినాలేమో మాకు నా తండ్రి, మరొక లెంటి మేము చూడలేమేమో నా ప్రభా. అయ్యా నా తండ్రి నాయన, గత సంవత్సరంలో చూసిన వారిని ఈ సంవత్సరంలో మేము చూడలేదయ్యా. నీకు వందనాలు స్తోత్రాలు. మాకు ఇచ్చిన ఈ ధన్యతనికే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం నా ప్రభా. నిజమే నా ప్రభా, నీకు వందనాలు ప్రభా. అపోస్తులైన పౌలు నా తండ్రి నాయన, నా తండ్రి నా యేసు, ఆ దమస్క మార్గంలో ప్రభు నాయన నువ్వు చూపిన ఆ తండ్రి ఆ ప్రకాశమైన మానమునకు తట్టుకోలేక నా తండ్రి అయ్యా నువ్వెవరు అని అడిగి ఉన్నాడు ప్రభువా. అయ్యా తెలిసిన తర్వాత రొమ్ము కొట్టుకున్నాడు అయ్యా, రోదన చేశాడు నా ప్రభువా. నా తండ్రి నీకంటే ఎక్కువ శ్రమలు పడ్డాడు రాజా. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. ప్రతి ఒక్క శిష్యుడు నా తండ్రి, అలాగే పేతురు కూడా నా ప్రభువా. అయ్యా నా దేవా తెలియదని బొంకినప్పటికీ కూడా నాయన ప్రతి దినము ఏడ్చాడు ప్రభా, రోదన చేశాడు నాయన. అయ్యా నా తండ్రి నాయన, మా ఇంట్లో ఎవరైనా మరణిస్తే మేము ఏ విధంగా గుండెలు బాదుకుని రొమ్ములు కొట్టుకుని ఏడుస్తాము నాయన, అటువంటి రోదన మేము కూడా కలిగి ఉండాలి ప్రభు. నా తండ్రి రోదన కలిగిన జీవితం జీవించాలి ప్రభా. నాయన నా తండ్రి రోదన కలిగిన స్త్రీలను కనుగొమన్నావు నా తండ్రి నాయన. అటువంటి స్త్రీలంగా మేము ఉండాలి ప్రభా. ఆ విధంగా రోదన చేయాలంటే ప్రభా నాయన సంఘంలోను కుటుంబంలోనూ తండ్రి నాయన అటువంటి రోదన కలిగి ఉండాలి ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. మా రోదన మా కన్నీటి నాయన నీ బుడ్డిలో దాస్తావునా ప్రభా. ఒకనొక నాడు అది కూడా తీర్పులోకి వస్తుంది రాజా. నీకు వందనాలు స్తోత్రాలు. ఏ ఒక్కటి కూడా విడిచిపెట్టే దేవుడు కాదు నాయన. పరిశుద్ధాత్మ దేవుడా నీకు వందనాలు ప్రభా. నాయన ఈ దినాలు చూస్తుంటే ప్రభా ప్రతి దేశంలోను ప్రభా, ప్రతి దేశంలోనే ప్రభా, లోకమంతా కూడా రోదన 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 ప్రభా, రోదన ధ్వని వినపడుతుంది నా తండ్రి. ఎక్కడ చూసినా రోదన ధ్వని పడుతుంది నా ప్రభు నాయన. ఏ దేశంలో చూసినా, ఏ కుటుంబంలో చూసినా నాయన ప్రతి దేశం ప్రతి బిడ్డ ఎంత ప్రభ రోదన రోదన ప్రభ. అన్యాయంగా ప్రభు నాయన బిడ్డల తల్లిదండ్రులు చంపేస్తున్నారు, తల్లిదండ్రులు బిడ్డలు చంపేస్తున్నారు నా ప్రభు. అయ్యా నాయన భార్య భర్తను చంపేస్తుంది, భర్తను భార్య చంపేస్తుంది నా తండ్రి నాయన. దేశాల మీదకి దేశాలు, రాజ్యాల మీదకి రాజ్యాలు నా ప్రభ, సేవకుల మీదకి నా తండ్రి నాయన భయంకరంగా మతనుమోదులు ప్రభ ఎన్నో ఎన్నో జరుగుతూ ఉన్నాయి నాయన. నాయన ఎప్పుడు చూడలేనిది ఇదిగో ప్రభా 2025 సంవత్సరంలో నా తండ్రి మేము చూస్తూ ఉన్నాము నా తండ్రి నాయన. దయగల తండ్రి నీకు వందనాలు. ఇదిగో శ్రమలు ప్రారంభమని అని మాకు గుర్తున్నది చేస్తున్నాను గొప్ప దేవుడా నాయన. మేము శ్రమల్లో తట్టుకునే కృప మాకు దయచే నాయన. శ్రమలు రావద్దని ప్రభ మేము అన్నట్టు ప్రార్థన చేయకూడదు నాయన. శ్రమల్లో సంతోషించమన్నావు నా తండ్రి, ఆనందించమన్నావు నాయన. నీకు వందనాలు స్తోత్రాలు. అట్టి మనసు మా అందరికీ దయచేమని అడుగుచున్నాము నా తండ్రి. ఇది వాక్యాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాము నాయన. పరిశుద్ధుడా నిలబెట్టుకున్న బిడ్డను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని మీ చేతులకు అప్పగించుకుంటున్నా తండ్రి. ఇంకా జరుగుతున్న ప్రార్థనలు మీరు తోడుగుండి మహిమ పొందుతారని మీకే మహిమ గంత ప్రభావాలు చెల్లించుకుంటూ మా త్వరలో రన్న ప్రియకుమారు మిక్కిలినంత బ్రతిమలాడు వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. సహోదరుడు మూవ్ చేసుకుని ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడా 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 మీకే వందనాలు తండ్రి బాబా. హల్లెలూయా 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 తండ్రి. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. మహాపరిశుద్ధుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, జీవాధిపతి, జీవమగల దేవ, మీ ఘనమైన నామానికి మీ బంగారు పాదములకు తండ్రి లెక్కలేని స్తుతులు స్తోత్రములు ప్రభా. ఈ దినాన్ని చూడలేని వారు ప్రభా, ఈ సమయాన్ని నీ సన్నిధులు గడపలేని వారు ప్రభా, అనేక మంది గతించిపోయినను బలహీనలు బట్టి, శ్రమలు బట్టి, శోధన బట్టి, సమస్యలు బట్టి తండ్రి ఎంతోమంది ప్రభా కృంగుదలలోకి వెళ్ళిపోయి ప్రభా మానసిక వేదనలోకి వెళ్ళిపోయి అనేక మంది నీ సన్నిధిలో గడపలేని వారు ఉన్నారు తండ్రి. మాకు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి, భాగ్యాన్ని బట్టి దేవానికి వేలాది 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 స్తోత్రములు, దేవానికి వందనాలు. దేవా ఈ రాత్రి కాల సమయంలో ఇదిగో తండ్రి మా ప్రతి ఒక్క మానవుల ప్రభ మీరు ఆలకించి ప్రతిఫలం మనకిస్తున్న విధానానికి నీకు స్తోత్రములు అయ్యా. ఇదిగో తండ్రి నీ సన్నిధిలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను కూడా ప్రభా మీరు దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి అయ్యా. ఈ లెంటి సమయంలో ఈ 40 దినాల్లో ప్రభా ఉపవాసం ఉండి తండ్రి ఏ సేవకురైతే ఏ సేవకురాలైతే ప్రభా ఏ విశ్వాస అయితే ప్రభా ఇదిగో తండ్రి ఏ ప్రార్థన అయితే చేస్తున్నారో ప్రతి ఒక్క ప్రార్థనకు ప్రతిఫలం మీరు దయచేయండి దేవా. ఇదిగో తండ్రి నీ ఆత్మ చేత, నీ శక్తి చేత, నీ బలము చేత నింపండి. సువార్త వీరులను ప్రభా, దైవ సేవకుల్ని, దైవ సేవకురాలను ప్రభా మీరు జ్ఞాపకం చేసుకుని వారి చుట్టూ నీ కంచి వేసి నీ కృపలో బలపరచమని అడుగుతున్నాను తండ్రి. నీకు స్తోత్రములు. ఉపవాసం ఉండి ప్రార్థించిన ప్రతి ఒక్క బిడ్డను కూడా బలపరచిన తండ్రి నీ శక్తి చేత, నీ బలము చేత, నీ ఆత్మ చేత నింపమని అడుగుతున్నాను ప్రభా. ఆత్మల వద్దులుతున్న ప్రకారము అన్ని విషయాల్లో వద్దలింపు చేసి నీ కృపను అయా ఇదిగో తండ్రి నీ ఆత్మను బిడ్డల పైన కుమ్మరించమని అడుగుతున్నాను ప్రభు. నీకు స్తోత్రములు. నామకార్థ జీవితాలుగా జీవించకుండా ప్రభు
ప్రభా, పరిపూర్ణంగా అయ్యా నీలో అంటికట్టి భాగ్యాన్ని దయచేయమని అడుగుతున్నాను ప్రభా. నూతనమైన మార్గాల్లో నడిపించమని అడుగుతున్నాను అయ్యా. నూతనమైన తలంపులు అనుగ్రహించమని అడుగుతున్నాను ప్రభా. నీకు స్తోత్రములు. పరిశుద్ధాత్ముడా నీ ఆత్మచేత నింపండి ప్రభా. ఇదిగో తండ్రి నీ సన్నిధిలో వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను యేసు నామములు ఈ రాత్రి కాల సమయంలో తాకబడును గాక తండ్రి. నీకు స్తోత్రములు. పరిశుద్ధాత్ముడా నీ ఆత్మ కార్యము జరిగించిన తండ్రి అయా ఇదిగో పిలిచిన వారు అనేకులు, ఏర్పరిచిన వారు కొందరు ప్రభా. అయా ఇదిగో తండ్రి ప్రతి ఒక్కరిని కూడా ప్రభా మీరు నడిపించండి. దేవానికి స్తోత్రములు. ఏర్పరచు వారిని నీతిమంతులుగా మారుస్తానన్నావు. నీతిమంతులుగా మార్చిన వారిని అయా నీ మహిమార్థమే ప్రభు ఇదిగో తండ్రి జీవింపజేస్తానన్నావు. దేవానికి స్తోత్రములు. ఈ రాత్రి కాల సమయంలో ఇదిగో తండ్రి అయా బిడ్డలకు చక్కటి తలంపులు మీరు అనుగ్రహించండి అయ్యా. అయా ఇదిగో ప్రార్థన రాని వారికి ప్రార్థన నేర్పించండి ప్రభా. నీ సన్నిధి ఎలా జీవించాలో బిడ్డలకు నేర్పించండి ప్రభా. అవి ఉన్నతమైన కార్యాలు జరిగించండి తండ్రి. నీకు స్తోత్రములు. అయా ఏ భారం కలిగి ప్రార్థిస్తున్నారో, దేని నిమిత్తమైతే నీ బిడ్డలు ప్రార్థిస్తున్నారో అయా ఇదిగో వారి ప్రార్థన ఆలకించి ప్రతిఫలం దయచేయండి. మరి ముఖ్యంగా ఇదిగో నా తండ్రి నా దేశాన్ని కొరకు మేము ప్రార్థిస్తున్నాం ప్రభా. ఇదిగో మేము నిలిచి ఉన్న ఈ దేశాన్ని కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా ఇదిగో ఈ కోయిట ప్రాంతంలో ఉన్న ఇదిగో తండ్రి అక్కలు కానివ్వండి, చెల్లెలు కానివ్వండి, అన్నలు కానివ్వండి, తండ్రులు కానివ్వండి, ప్రతి ఒక్కరు చెడుతనాన్ని విడిచిపెట్టి ప్రతి ఒక్కరు మార్గాల్లో నడుచును గాక నా జరడి నామంలో. పరిశుద్ధాత్ముడా నీ ఆత్మకార్యం జరుగును గాక. నా దేశ నలుమూలని కృప కలుగును గాక. తూర్పు పడమర దక్షిణ ఉత్తరము చుట్టూ అయా నీ దూతలు కావలింపబడును గాక. సాతాన శక్తులు చీకటి శక్తులు యేసు నామములో పారిపోను గాక తండ్రి. నీకు స్తోత్రములు. నా దేశ నాయకుల్ని అధికారుల్ని అయా రాజులు హృదయాలు కదిలింప చేయండి. వారి నోటిని వారి నాలుకని అయా వారి హృదయాలను ఈ స్వాధీనంలో ఉంచమని అడుగుతున్న ప్రభు నీకు వందనాలు. కఠిన హృదయాలతో ఎవరైతే దీవిస్తున్నారో, కుటుంబాల్లో దీవిస్తున్నారో అయా ఇదిగో వారి చుట్టూ నీకు కంచి వేయండి. అయా వారి కఠినాత్మను తొలగించండి. అయా ఇదిగో తండ్రి ప్రేమ చల్లారిపోతుంది ప్రభు. ప్రతి ఒక్కరు ప్రభు ఇదిగో తండ్రి ప్రేమ కలిగి జీవించే కృపను దయచేయండి. సహోదర భావం కలిగి ప్రభు, ఆత్మీయ సావాసం కలిగి జీవించే కృపను దయచేయమని అడుగుతున్నాను. మాలో తండ్రి ఇంకా నీ ప్రేమను పుట్టించండి అయ్యా. అయా నీ రాజ్యం ప్రేమ రాజ్యం నా తండ్రి. అయ్యా ప్రేమ కలిగి జీవించే కృపను మాకు దయచేయమని అడుగుతున్నాం ప్రభు. మాలో కోపం తొలగించండి. అయా ద్వేషాలు అసూయాలు తీసివేయండి ప్రభు. అయ్యా అంత మాత్రం తండ్రి అయా లోకాసులుగా మేము ఉండకుండా ప్రభు నీ అందు భయభక్తులు కలిగి జీవించే కృపను దయచేయమని అడుగుతున్నాను. అయ్యా మమ్మల్ని వల్ల పొరుగు వారిని కూడా ప్రభు ప్రేమించేవారుగా మమ్మల్ని అభిషేకించమని అడుగుతున్నాం ప్రభు నీకు వందనాలు. అయ్యా క్షమించే గుణాన్ని మాకును మీరు దయచేయమని అడుగుతున్నాం ప్రభు నీకు వందనాలు. అయ్యా ఇదిగో తండ్రి అయ్యా లోకంలో అనేక మంది ప్రభు ఇదిగో నశించిపోతున్నారు. అయ్యా మారు మనసు లేక లోకంలో పాపంలో జీవిస్తున్న బిడ్డలు జ్ఞాపం చేసుకోండి. ప్రతి కుటుంబంలో రక్షణ ఆనందము దయచేయమని అడుగుతున్నాను. ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్క బిడ్డను ప్రభు ఇదిగో మీరు ఏర్పరచుకోమని అడుగుతున్నాం ప్రభు నీకు వందనాలు. అయా ఇదిగో పంట విస్తారం ఉంది, పనివారు కొదువై ఉన్నారన్న దేవానికి స్తోత్రములు. ఈ రాత్రి కాల సమయంలో మా కుటుంబాల్లోనే ప్రభు ఇదిగో తండ్రి ఏర్పాట్లో ఉన్న వారందరినీ ఇదిగో లేవనెత్తుతానన్న దేవానికి స్తోత్రములు. పరిశుద్ధాత్ముడా నీ ఆత్మ కార్యములు జరిగించండి దేవానికి స్తోత్రములు. అయా మా కుటుంబాల్లో ఇంకా ఎవరైతే మారు మనసు పొందలేదు, ఎవరైతే నాయన ఇదిగో సిద్ధపడి లేరు, ఎవరైతే మెలకువ కలిగి ప్రార్థించట్లేదు వారందరూ మీరు జ్ఞాపం చేసుకోండి ప్రభా. అయా ఇదిగో మీరు సమీపంగా ఉన్నారన్న తండ్రి. అయా మేఘారుడే మీరు వస్తానన్నారన్న ప్రభానికి వందనాలు. దేవానికి స్తోత్రములు. ఇదిగో న్యాయాధిపతిగా నేను వస్తున్నానన్న తండ్రి నీకు స్తోత్రములు. ఇదిగో లోకములు ఇదిగో నీ బిడ్డలు ప్రభా ఇదిగో తండ్రి సువార్త వీరుల్ని అయా ఇదిగో తండ్రి దైవ సేవకులని అనేక మందిని తండ్రి దూషిస్తున్నారు, హింసిస్తున్నారు. అయ్యా ఇదిగో బిడ్డలు జ్ఞాపం చేసుకోండి. అయ్యా ఇదిగో తండ్రి మా పుట్టుక ఎవరికి తెలియదయ్యా. ఇదిగో మా మరణం తండ్రి అయ్యా ప్రతి ఒక్కరికి తెలియాలి. నీ సాక్షిగా మేము జీవించాలా. ఇదిగో మా మరణం నీ కొరకే మేము తండ్రి మరణించాలి ప్రభా. అట్టు కృపను మాకు దయచేయమని అడుగుతున్నా తండ్రి నీకు వందనాలు. అయ్యా ఇదిగో బ్రతుకుడే క్రీస్తు చావైతే లాభం అన్నాడు దేవా. అట్టి రీతిగా మేము మీ కొరకే జీవించాలా. అయ్యా ఇదిగో మీ కొరకు మేము మండాలా. ఈ లోకాన్ని వెలిగించే జ్యోతుల వల్ల మమ్మల్ని అభిషేకించండి దేవా. ఇదిగో తండ్రి మేము వెలుగుతూ అనేక మందిని వెలిగించేవారుగా మమ్మల్ని అభిషేకించమని అడుగుతున్న ప్రభు నీకు వందనాలు. మాలో నామకత్వ క్రైస్తవ జీవితాన్ని కొట్టివేయండి ప్రభా. ఇది మొదలుకొని మెలకువ కలిగిన ప్రార్థనాత్మతో మమ్మల్ని నింపండి ప్రభు నీకు స్తోత్రములు. మా నోటి మాటలు హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకరించండి. అయా నువ్వు చూచుచున్న దేవుడు తండ్రి. అయా నీకు మరిగా మేము లేను ప్రభా. ప్రతి ఒక్క హృదయాన్ని నువ్వు చూస్తున్నావు దేవా నీకు వందనాలు. నీ ఆత్మ కార్యం జరిగించండి. కఠిన హృదయాలు కదిలింప చేయండి. మారు మనసు మీరు అనుగ్రహించండి. సిద్ధపాటు కలిగిన దయచేయండి. మేము సిద్ధపడి అనేక మంది సిద్ధపడి కార్యాలు భీకరమైన కార్యాలు స్తోత్రం తండ్రి పరిశుద్ధ సమస్తము సమకూర్చి మేలుకే జరిపించిన కృపలో బలపరచమని ఉన్నతమైన కార్యాలు జరిగించమని అడుగుతున్న ప్రభునికి స్తోత్రములు. ఇంకా ఇదిగో తండ్రి ఈ పునాదిని మీరు ఆశీర్వదించండి ప్రభా. ఇదిగో దైవ సేవకుల్ని ప్రభు ఇదిగో తండ్రి మీరు బలపరచండి. ఏడింతలాత్మతో నింపు తండ్రి ఎత్తు పట్టుకుని కృపలో బలపరచమని అడుగుతున్న ప్రభు నీకు వందనాలు. అయ్యా ఉన్నతమైన కార్యాలు జరిగించండి. యవనస్తుల పైన
స్త్రీలపైన యవన పురుషులపైన నీ ఆత్మను కుమ్మరించి నీ శక్తి చేత నీ బలము చేత నీ ఆత్మ చేత రాబోయే తరానికి అయా ఇదిగో తండ్రి అభిషక్తులుగా అభిషేకించి నీ కృపలో బలపరచమని ఉన్నతమైన మేలులతో తృప్తిపరచమని అడుగుతున్న ప్రభు నీకు వందనాలు. అయా పరిశుద్ధాత్ముడా నీ ఆత్మకార్యం జరిగించండి తండ్రి, ఉన్నతమైన కార్యాలు జరిగించి నీ కృపను మాకు తోడుగుంచమని అయా మా ప్రతి పనుల్లోనూ ప్రయాణంలో ఆలోచనలు తలంపుల మార్గాలు మీరు నడిపించమని అయా ఇదిగో ఉపవాస దినాల్లో ప్రతి ఒక్క బిడ్డకు శక్తిని బలాన్ని మీరు దయచేయమని అడుగుతున్న ప్రభు. ఎవరైతే ఏ అవసరత అయితే ప్రార్థిస్తున్నారో ఆయా వారి అవసరతలన్నీ మీ నామస్వరం తీర్చి నీ కృపలో బలపరచమని, వారి హృదయ వాంఛలని మీరు తీర్చమని, ఇది మొదలుకొని నూతనమైన స్వభావం కలిగి పూర్ణ హృదయంతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ వివేకంతోనూ సన్నిధిలో జీవించే కృపను మాకు అనుగ్రహించమని, మా ప్రతి ఒక్క విజ్ఞాపన మీరు ఆలకించే ప్రతిఫలం దయచేయమని, అన్ని నామముల కన్నా పైనున్న నామములు నజరేయుడు అని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ పుణ్య నామంలో అడిగి వేడుకొని పొందుకుని నామ యెహోవా తండ్రి. ఆమేన్. 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 2 నిమిషాలు సహోదరుడు భీమారావు గారు ప్రార్థన చేస్తారు. క్లుప్తంగా 2 నిమిషాలు చేయండి. స్తోత్రం స్తోత్రం స్తుతి వందనాలు తండ్రి, వందనాలు తండ్రి, వందనాలు తండ్రి, మహాపరిశుద్ధుడు, మహోన్నత, సర్వోన్నత, దయగల దేవ, స్తుతి ఆరాధనకు యోగ్యుడా, అత్యున్నత సింహాసన ప్రాయశ్చిత్తమైన దేవ మీకే వందనాలు. మృత్యుంజయుడా మీకే ఆది సంపద మీకే వందనాలు తండ్రి. రీతిగొన్న దేవ మీకే వందనాలు తండ్రి. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిశ్చయ తండ్రి, సమాధానకర్త మీకే వందనాలు తండ్రి. జీవం గల దేవ, జీవాధిపతి మీకే వందనాలు తండ్రి. ఇదిగో తండ్రి స్తోత్రం ప్రభా, కృపా కనుగ్రహం గల మా ప్రియ పర్లకు వందన మా తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమునకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇదిగో తండ్రి ఈ సిలువ శ్రమ జ్ఞానాల్లో తండ్రి స్తోత్రం 22 రోజులు పూర్తి చేసుకుని మీరు 3వ రోజు దినమున తండ్రి మీ సన్నిధిలో తండ్రి మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి, కనపరచడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇదిగో తండ్రి ఈ ఆలయం చుట్టూ మురుగు దోతలు కాపులు ఉంచినందుకు మీకే వందనాలు తండ్రి. స్తోత్రం ప్రభా. యేసయ్య మీకే వందనాలు తండ్రి. ఈ సిలువ శ్రమ జ్ఞానాలు తండ్రి ఎవరైతే ఉపవాసం ఉండి తండ్రి మీ మందిరానికి మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి వచ్చిన వారిని జ్ఞాపకం చేసుకుంటారు. వారికి మంచి బలం, ఆరోగ్యం, శక్తిని దయచింది తండ్రి. ఇదిగో తండ్రి ఇదిగో తండ్రి ప్రార్థన ఎక్కించిన ప్రతి చెప్పిన దీవించండి, ఆశీర్వదించింది తండ్రి. స్తోత్రం దయచింది తండ్రి. స్తోత్రం ప్రభు. విడిచి వచ్చిన కుటుంబాలు దీవించండి, ఆశీర్వదించింది తండ్రి. ఇదిగో తండ్రి మొదటగా తండ్రి స్తోత్రం ప్రభు. దైవజనులు జ్ఞాపకం చేసుకుని తండ్రి స్తోత్రం ప్రభు. వర్షిస్తున్నాం, ఉద్యోగాలు స్తోత్రం తన పరిశుద్ధ. హల్లెలూయా తన పరిశుద్ధ. స్తోత్రం తన పరిశుద్ధ. హల్లెలూయా తండ్రి. ఈ దినమున తండ్రి స్తోత్రం ప్రభు. ఈ విధంగా మీ సన్నిధిలో తండ్రి ఎక్కడ తన పరిశుద్ధ. హల్లెలూయా తన పరిశుద్ధ. స్తోత్రం స్తోత్రం తన పరిశుద్ధ. హల్లెలూయా తన పరిశుద్ధ. స్తోత్రం ప్రభు. యేసయ్య మీకే వందనాలు తండ్రి. చెప్పిన బిడ్డను బట్టి మీకే స్తోత్రం పరిశుద్ధ. హల్లెలూయా జీవించడానికి స్తోత్రం జీవించడానికి మీకు కృప దయచేయండి. ఇంకా రాని వారైతే ఇంకా చాలా మంది ఉన్నారు. స్తోత్రం తండ్రి పరిశుద్ధ. ప్రార్థన వల్ల శక్తి కలుగుతుంది, ప్రార్థన వల్ల ప్రార్థన వల్ల అద్భుత కార్యములు జరుగుతున్నాయి తండ్రి. స్తోత్రం తండ్రి. ఈ సంఘం జ్ఞాపకం చేస్తూ సంఘం అభివృద్ధి కొరకు మీకు కృప దయ చూపించింది తండ్రి. స్తోత్రం తండ్రి. ఈ చిన్న ప్రార్థన మీ పాద సముఖంకు చేర్చుకుంటారండి ప్రభు. యేసుక్రీస్తునామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. పరిశుద్ధుడా పరమందాసీనుడైన దేవ మీకే లెక్కలేని వందనాలు స్తోత్రాలు తండ్రి ప్రభు. పరిశుద్ధుడా ఈ యొక్క ప్రభు శిలువ ధ్యానాలలో తండ్రి ప్రభు. పరిశుద్ధుడా ఈ విధంగా తండ్రి ప్రభు నీ ప్రియ బిడ్డలందరినీ ప్రభు మీ సన్నిధికి నడిపించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి ప్రభు. 22 దినాలు ప్రభా పూర్తి చేసుకుని 23వ దినం ప్రభు మీ సన్నిధిలో ఈ విధంగా ప్రభా మిమ్మల్ని ప్రార్థించడం, మహింపరచడానికి, కనపరచడానికి ప్రభా దీవెనలు పొందుకునే బిడ్డలుగా ఉంచినందుకు మీకు వందనాలు తండ్రి ప్రభు. పరిశుద్ధ మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభు. పరిశుద్ధ వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను ప్రభు పేరు పేరు చొప్పున దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి, స్థిరపరచండి తండ్రి ప్రభు. పరిశుద్ధ వాక్యం విత్తిన ప్రభు బిడ్డను మీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి ప్రభు. పరిశుద్ధ ఇంకను ప్రభు మీ ఆత్మతో బలపరచండి, స్థిరపరచండి తండ్రి ప్రభు. పరిశుద్ధ ప్రభా దినం వెంబడి దినం ప్రభా ఒక్కొక్క కొత్త
అంశంతో ప్రభా మీరు మాట్లాడుతున్న విధానాన్ని బట్టి మీకు వందనాల్సిన స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి ప్రభు పరిశుద్ర. పరిశుద్ధ ఆత్మదేవ మీకే వందనాల్సిన స్తోత్రాలు తండ్రి ప్రభు పరిశుద్ర. విత్తబడే వాక్యం తండ్రి ప్రభు పరిశుద్ర. ప్రభా దుష్టుడు ఎత్తుపోకుండా తండ్రి ప్రభా మా హృదయంలో ఫలించుటకు సహాయం దయచేయమని అడుగుతున్నాం తండ్రి ప్రభు పరిశుద్ర. మీకే వందనాల్సిన స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభు పరిశుద్ర. మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభు పరిశుద్ర. మరి సహోదరుడు భీమారావు గారిని బట్టి మీకు వందనాలు తండ్రి ప్రభా. అప్పటి యొక్క రాకపోకలు ఉద్యోగం మీద సహాయం దయచేసి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి తండ్రి ప్రభు పరిశుద్ర. అలాగే తండ్రి ప్రభా సహోదరుడు ప్రభా చేసేటి కుటుంబాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి ప్రభా. అప్పటి యొక్క కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి తండ్రి ప్రభా. ఉద్యోగంలో రాకపోకలు మీ సహాయం దయచేయండి తండ్రి ప్రభా. మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి ప్రభు పరిశుద్ర. సహోదరుడు మోజేసిన ప్రభు మీ చేతులకు అప్పగిస్తున్న బిడ్డ యొక్క రాకపోకలు ఉద్యోగం మీ సహాయం దయచేయండి తండ్రి ప్రభా. బిడ్డ యొక్క కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి తండ్రి ప్రభు పరిశుద్ర. అలాగే ప్రభా మరి సహోదరు మరి పరిశుద్ధ గారి కుటుంబాన్ని ప్రభావం మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి ప్రభు పరిశుద్ధ. నీ బిడ్డ యొక్క ప్రభు ఉద్యోగంలో రాకపోకలు మీ సహాయం దయచేయమని అడుగుతూ ఉన్నాను తండ్రి ప్రభు. మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి ప్రభా. సహోదరుడు ప్రభు మారేష్ గారు మీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి బిడ్డ యొక్క రాకపోకలు ఉద్యోగం మీ సహాయం దయచేయండి ప్రభా. ఆ బిడ్డ యొక్క కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించమని అడుగుతున్నాను తండ్రి ప్రభా. సహోదరు రమేష్ గారి ప్రభా ఉద్యోగం బట్టి మీరు దీవించండి, ఆశీర్వదించండి, రాకపోకలు మీ సహాయం దయచేయండి తండ్రి. బిడ్డకి ఇచ్చిన కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించమని అడుగుతున్నాను తండ్రి ప్రభా. అలాగే సహోదరు శ్యామని మీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి ప్రభా. బిడ్డ యొక్క ఉద్యోగంలో రాకపోకలు మీ సహాయం దయచేయండి తండ్రి ప్రభు పరిశుద్ర. కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి తండ్రి ప్రభు పరిశుద్ర. అలాగే తండ్రి ప్రభా మరి సోదరుడు ప్రభా మరి నితీష్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. బిడ్డ యొక్క ఉద్యోగంలో రాకపోకలు మీ సహాయం దయచేయండి తండ్రి ప్రభు. బిడ్డకి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ఆ బిడ్డకు త్వరగా పతాకు వచ్చుటకు సహాయం దయచేయండి తండ్రి ప్రభు పరిశుద్ర. మీకే వందనాలు తండ్రి ప్రభా. అలాగే తండ్రి ప్రభా సహోదరుని ప్రభా వారి ప్రసన్న మీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి ప్రభా. బిడ్డ యొక్క ఉద్యోగంలో రాకపోకలు మీ సహాయం దయచేయండి తండ్రి ప్రభు పరిశుద్ర. ఆ బిడ్డకి ఇచ్చిన కుటుంబాన్ని తండ్రి ప్రభా దీవించండి, ఆశీర్వదించమని అడుగుతున్నాను తండ్రి ప్రభా. మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి ప్రభా. అలాగే సహోదరుడు కృష్ణరాజుని మీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి ప్రభా. బిడ్డ యొక్క ఉద్యోగంలో సహాయం దయచేయండి. ఎక్కడైతే మీరు ఉద్యోగం సిద్ధపరిచి ఉన్నారు తండ్రి ప్రభా పరిశుద్ర. ఆ బిడ్డకు ప్రభా త్వరగా ఉద్యోగం వచ్చుటకు సహాయం దయచేయమని అడుగుతున్నాం తండ్రి ప్రభా. బిడ్డకి ఇచ్చిన కుటుంబాన్ని దీవించండి, ఆశ్రయించండి తండ్రి ప్రభా. రెండో కుమార్తెకు సంపూర్ణ ఆరోగ్యం దయచేయమని అడుగుతున్నాం తండ్రి ప్రభా. మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభా. సహోదరు ప్రభా పరిశుద్ర వంతరాజు గారిని మీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి ప్రభా. ఆ బిడ్డను దీవించండి, ఆశ్రయించండి, మంచి ఆరోగ్యంతో బలపరచండి, స్థిరపరచండి తండ్రి ప్రభా పరిశుద్ర. ఆ బిడ్డ ఇచ్చిన కుటుంబాన్ని అంతా దీవించండి, ఆశీర్వదించమని అడుగుతున్నాం తండ్రి ప్రభా పరిశుద్ర. మరి సహోదరు ప్రసన్న జానం మీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి ప్రభా. ఆ బిడ్డకు ఉద్యోగాలు రాకపోకలు మీ సహాయం దయచేయండి. ఆ బిడ్డకి ఇచ్చిన కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించమని అడుగుతున్నాం తండ్రి ప్రభా. సహోదరుల ప్రభా గారు మీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి ప్రభా పరిశుద్ర. ఆ బిడ్డ యొక్క ఉద్యోగంలో సహాయం దయచేయమని అడుగుతున్నాం తండ్రి ప్రభా పరిశుద్ర. ఆ బిడ్డ యొక్క రాకపోకలు మీ సహాయం దయచేయండి తండ్రి ప్రభా. ఇచ్చిన కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించమని అడుగుతున్నాం తండ్రి ప్రభా. మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభా. అలాగే తండ్రి ప్రభా సహోదరు విజయం గారిని మీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి ప్రభా. బిడ్డ యొక్క ఉద్యోగంలో రాకపోకలు మీ సహాయం దయచేయండి. ఇచ్చిన కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి తండ్రి ప్రభా పరిశుద్ర. సహోదరి కవిత ప్రభు మీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి ప్రభా. ఆ బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. ఆ బిడ్డకి కుటుంబాన్ని దీవించి ఆశీర్వించి బలపరి స్థిరపరచమని అడుగుతున్నాం తండ్రి ప్రభా. మీకే వందనాలు స్తోత్రాలు తండ్రి ప్రభా. సహోదరి జాస్మిన్ మీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి ప్రభా. ఆ బిడ్డకి ఇచ్చిన కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించమని అడుగుతున్నాం తండ్రి ప్రభా పరిశుద్ర. అలాగే తండ్రి ప్రభా మా అత్తమ్మ గారిని మీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి ప్రభా. ఆ బిడ్డకు ఉద్యోగంలో రాకపోకలు మీ సహాయం దయచేసి ఇచ్చిన కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వించండి తండ్రి ప్రభా పరిశుద్ర. అలాగే సహోదరి ప్రభా సహోదరి తండ్రి ప్రభు పరిశుద్ర. మరి అరుణ కుమారుని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి ప్రభు పరిశుద్ర. ఆ బిడ్డ యొక్క ఉద్యోగంలో రాకపోకలు మీ సహాయం సంపూర్ణ ఆరోగ్యం బిడ్డకు దయచేయమని అడుగుతున్నాం తండ్రి ప్రభు పరిశుద్ర. ఆ కుమార్తెను దీవించండి, ఆశీర్వించండి. ఆ బిడ్డకి కుటుంబాన్ని తండ్రి దీవించి ఆశీర్వించమని అడుగుతున్నాం తండ్రి ప్రభా. మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభా. సహోదరి రజనీని మీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి ప్రభా. బిడ్డ యొక్క ఉద్యోగంలో రాకపోకలు మీ సహాయం దయచేయండి తండ్రి ప్రభా. ఆ బిడ్డ చుట్టూ మీ కృపా కాపుదల సన్నిధి ఉంచమని అడుగుతున్నాం తండ్రి ప్రభు పరిశుద్ర. ఆ బిడ్డకు కావాల్సిన అక్కర్ల అవసరం తీర్చమని అడుగుతున్నాం తండ్రి. మీ చిత్తం ఏదైనా బిడ్డ పట్ల నెరవేర్చి త్వరలో ప్రభు పరిశుద్ర. ఆ బిడ్డ పట్ల మీకు గొప్ప కార్యం జరిగించమని అడుగుతున్నాం తండ్రి ప్రభు పరిశుద్ర. మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభా. సోదర శ్రీకాంత్ గారిని మీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి ప్రభా. బిడ్డ యొక్క ఉద్యోగంలో రాకపోకలు మీ సహాయం దయచేయండి. బిడ్డకి కుటుంబాన్ని అతను దీవించండి, ఆశీర్వించి బలపరి స్థిరపరచమని అడుగుతున్నాం తండ్రి ప్రభా. సోదరు బిడ్డని కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి ప్రభు పరిశుద్ర. బిడ్డ యొక్క భవిష్యత్తును మీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి ప్రభా. బిడ్డకి ఏదైతే ఎక్కడైతే ప్రభు ఉద్యోగం సిద్ధపరిచున్నారు తండ్రి బయలుపరిచి ప్రభా సహాయం దయచేయండి. బిడ్డకి కుటుంబాన్ని అంతా దీవించి ఆశ్రయించమని అడుగుతున్నాం తండ్రి ప్రభా. జస్విత్ని కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాం. బిడ్డను దీవించండి, ఆశ్రయించండి. మీ సన్నిధులు ప్రభా ఒలేవ మొక్క వల్ల ఎదుటి సహాయం దయచి మంచి ఆరోగ్యంతో బలపరిచి స్థిరపరచమని అడుగుతున్నాం తండ్రి ప్రభా. మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభు పరిశుద్ర. అలాగే సంఘ కాపరులను, సంఘ పరిచారకులను, ప్రతి ఒక్క బిడ్డను ప్రభు మీ పేరు చొప్పున దీవించి ఆశ్రయించిన కుటుంబాలు దీవించి ఆశ్రయించమని అడుగుతున్నాం తండ్రి ప్రభు పరిశుద్ర.
ఏ బిడ్డకి ఏదైతే అవసరం ఉందో ఏదైతే అక్కర ఉన్నది మీరు ఎరిగి ఉన్నారు తండ్రి ప్రభా పరిశుద్ధుడా. నీ బిడ్డలతో రండి మీ సన్నిధిలో బ్రోకాలించి ప్రభా హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తూ ఉండగా ప్రభా ప్రార్థన ఆలకించి ఆమె నన్ను కూడా మీకే వందనాలు తండ్రి ప్రభా పరిశుద్ధుడా. పరమ తండ్రి దగ్గర ప్రభా ఉత్తరవాదిగా ఉండి మా ప్రార్థన మీకు దేవుని ప్రభా తండ్రికి విన్నవించుకుంటున్న దేవ మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభా పరిశుద్ధుడా. మా ప్రార్థనకు ప్రభా జవాబు దయచేస్తున్నందుకు మీకు వందనాలు తండ్రి ప్రభా పరిశుద్ధుడా. ఏ బిడ్డ ఏదైతే అక్కర్లో ఉన్నది ఏదైతే అవసరం ఉన్నది ఏదైతే ప్రభా వారికి అవసరమో అక్కడ ఉన్నారు మీరు ఎరిగి ఉన్నారు తండ్రి ప్రభా వారికి సహాయం దయచేయమని అడుగుతున్నాం తండ్రి ప్రభా పరిశుద్ధుడా. ఈ దినం వెంబడి దినం మీ సన్నిధిలో జరిగే ప్రతి ఒక్క ఆరాధన మీ తోడు కాపుదల సహాయం దయచేయమని ఈ మందిరం చుట్టూ మీ కృపా కాపుదల సన్నిధి ఉంచమని అడుగుతున్నాం. మీ రక్షణ వలయాన్ని ఉంచండి తండ్రి ప్రభా. దుష్టుడు ఆలోచన కానీ చూపు కానీ వెనుకటి కానీ తెరచేరకుండా మీరే లయపరచమని అడుగుతున్నాం తండ్రి ప్రభా. మీ యొక్క ప్రభా ఆరాధనకి ఎటువంటి ఆటంకం కలగకుండా మీ పరిచర్యకి ఎటువంటి ఆటంకం కలగకుండా తండ్రి ప్రభా. దుష్టుడు పనుతున్న తండ్రి ప్రభా పన్నాగులన్నింటినీ పటాపంచులు చేసి తండ్రి ప్రభా మీ నామానికి మహిమ కలుగులాగా సహాయం దయచేయమని అడుగుతున్నాం తండ్రి ప్రభా పరిశుద్ధుడా. మీకు వందనాలు సులుసులు స్తోత్రాలు చెల్లించుకుంటూ మా సంఘ బిడ్డలందరినీ ప్రభా మా సంఘంలో జరిగే ఆరాధనలు మీ చేతులకు అప్పగించుకుంటూ తండ్రి ప్రభా పరిశుద్ధుడా. మా కొరకు త్వరలో రానున్న ప్రభు యేసు నామములో వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగ సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరువకము. ఆమేన్. 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 అందరికీ వందనాలు. తమ్ముడు ఇది